హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సూపర్ మామ్ ఐడియాస్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన మసాలా వడల్ని తయారు చేసుకుందాం. రెసిపీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, చూస్తున్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా చాలా థ్యాంక్స్ అండి. పదండి వీడియోని స్టార్ట్ చేద్దాం. నేను 1 కప్పు శనగపప్పు తీసుకున్నానండి. శనగపప్పుని గిన్నెలో వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత నీళ్లు వేసి 4 గంటలు నానబెట్టుకుంటున్నాను. మీకు టైం లేదు, వెంటనే కావాలి అనుకుంటే వేడి నీళ్ళు వేసుకొని 1 గంట నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. 4 గంటలు శనగపప్పుని నానబెట్టుకున్న తర్వాత 1 గుప్పెడు శనగపప్పుని తీసుకొని పక్కన పెడుతున్నానండి. దీన్ని మనం తర్వాత యూస్ చేద్దాము. మిగిలిన శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకోండి. 3 ఎండుమిరపకాయలు, 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 ఇంచు అల్లం ముక్క వేస్తున్నాను. వీటన్నిటిని అస్సలు నీళ్ళు వేయకుండా బరకగా గ్రైండ్ చేసుకుందామండి. మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. పక్కన పెట్టుకున్న శనగపప్పును వేసుకోండి. శనగపప్పుని ఇలా వేసుకోవడం వల్ల వడలు తింటున్నప్పుడు మధ్య మధ్యలో పలుకులు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేస్తున్నాను. సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూను సోంపు వేస్తున్నానండి. మీకు సాఫ్ట్ టేస్ట్ నచ్చినట్టయితే 1 టీ స్పూను జీలకర్ర అయినా వేసుకోవచ్చు. ఎప్పుడు ఇలా ట్రై చేయలేదంటే సోంపు వేసి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకుందాం. నేను పప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మీరు కావాలంటే ఎండుమిరపకాయలని అక్కడ గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకొని ఇక్కడ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకుంటే కూడా వడలు చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా వడల్ని ఒత్తుకోవాలి. మసాలా వడలు మరీ లావుగా ఉన్నా బాగోవండి, అలాగని పలుచగా ఉన్నా కూడా బాగోవన్నమాట. లావుగా చేసుకున్నారనుకోండి బయట వేగిపోతుంది, లోపల సరిగా ఉడకదనమాట. పలుచగా చేసుకున్నారంటే కొద్దిగా గట్టిగా అనిపిస్తాయండి మసాలా వడలు. అందుకు మీడియంగా ఉండేటట్టుగా ఈ విధంగా ఒత్తుకొని ఒక ప్లేట్లో పక్కన పెడుతున్నాను నేను. చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే వడలు చేతికి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా అన్ని వడల్ని రెడీ చేసుకుందామండి. మీరు కావాలంటే డైరెక్ట్గా ఒత్తుకొని ఆయిల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఒకేసారి వేసుకున్నాం అనుకోండి ఒకే విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట, ఈవెన్గా అన్ని వడలు కూడాను. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి. మీడియంలో పెట్టుకొని ఒక్కొక్క వడని ఈ విధంగా వేసుకోండి. వడలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కదపకుండా వేగనివ్వండి. గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచాలండి, అలా అయితేనే వడలు మనకి లోపల వరకు బాగా వేగుతాయి అన్నమాట. 2 నిమిషాల తర్వాత గరిటెతోటి వడల్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తున్నారు అనేటప్పుడు శనగపప్పుని నానబెట్టి పెట్టుకున్నారంటే వడల్ని చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా రంగు వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోండి. మిగిలిన వడల్ని కూడా నేను ఇదే విధంగా వేయించుకుంటున్నాను. పల్లెటూరుల్లోనే కాదండి, సిటీస్లో కూడా వీధి చివర బండి మీద మసాలా వడల్ని అమ్ముతూ ఉంటారు కదండి. వాళ్ళు వాడిన ఆయిల్ని మాటికి వాడుతూ ఉంటారండి. హెల్త్కి అస్సలు మంచిది కాదు. కొద్దిగా శ్రమ అయినా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకోండి హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా అదిరిపోతుంది అన్నమాట. వడలన్నీ రెడీ అయిపోయాయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. నేను వీటిని టొమాటో కెచప్ తోటి సర్వ్ చేస్తున్నానండి. పిల్లలు ఇష్టంగా తింటారని. మీరు ఏ రకమైన చట్నీతో అయినా సర్వ్ చేసుకుంటే కూడా మసాలా వడలు చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, నేను మీకు చూపిస్తున్నాను బయట ఎంత క్రిస్పీగా వచ్చాయి అనేది సౌండ్. లోపల ఇలా ఉంటాయండి, చాలా టేస్టీగా తయారవుతాయండి. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి. థ్యాంక్ యూ.